దేవునికి స్తోత్రం. మీకందరికీ నా నిండు వందనాలు. ఈరోజు ఒక గొప్ప స్త్రీని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఆనాడు రాజ్యాలు పరిపాలిస్తున్న కాలములు, రాజులు పరిపాలిస్తున్న కాలములు, రాజ్యాలు విస్తరిస్తున్న కాలములు, రాజులు గెలిచి ఓడిపోతున్నటువంటి కాలములు. దావీదు మహారాజు గురించి, దావీదు రాజుకు చేసిన తన అక్క చేసిన సహాయం గురించి, ఆమెకు పుట్టిన బిడ్డల గురించి ఈరోజు మనము ఈ సమయంలో తెలుసుకోబోతున్నాము. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు, అయినప్పుడప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము దేవుల్లో విశ్వాసం కలిగి ఉంటాం. ఆ విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుందని మనము నమ్మకంతో ఉంటాం. మరి మనం బ్రతుకుతున్నటువంటి కాలంలో మనం ఎవరితో నడుస్తున్నాము అనేది మనకు బాగా తెలుసు. మనకు ఒక కుటుంబం ఉంటుంది, మనకు సంతానం ఉంటుంది. మన సంతానం ఎదగాలని మనం కోరుకుంటూ ఉంటాం. గొప్పవారిగా కావాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు వ్యక్తులు గొప్ప పనులు చేసి కూడా చాటున పడిపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా ఆమె ప్రార్థన పరురాలు, రెండవదిగా ఆమె విజ్ఞాపన పరురాలు, మూడవదిగా ఆమె దేశభక్తురాలు, నాలుగవదిగా ఆమె ప్రేమికురాలు. ఈమె ఎవరిని ప్రేమించింది? ఎంతగా ప్రేమించింది? ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తుంది? దేశభక్తురాలు అని ఎందుకు చెప్పుకోగలిగింది? మనమందరము ఆమెను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ విషయాలు ఎందుకు మనం తలుచుకుంటూ ఉన్నాము? అయితే ఎవరీమె? ఈమె సెరూయా, ఒక ప్రత్యేకమైన స్త్రీ. పరిశుద్ధ గ్రంథంలో ఈమె పేరు 2 లేక 3 సార్లు కంటే ఎక్కువగా వ్రాయబడలేదు. ఈమె దావీదుకు అక్క. అదేంటి? దావీదుకు అక్క అంటే యెషయి సంతానంలో 8 మంది మగపిల్లలే కదా, దావీదు చివరివాడు కదా. మరి ఈ అక్క ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, 1వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనము. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. యెషయి సంతానము దావీదు. యెషయికి 8 మంది కుమారులు, దావీదు చిన్నవాడు. వీరు సెరూయా, అబీగయీలు దావీదుకు సహోదరులు. పరిశుద్ధ గ్రంథంలో 2 అబీగయీలు ఉన్నారు. చిత్రం ఏంటంటే, ఒక అబీగయీలు దావీదు సహోదరి, అయితే ఇంకో అబీగయీలు భాగ్యవంతుడైన నాబాలు భార్య, కానీ చివరకు దావీదుకు భార్య అవుతుంది. సెరూయాకు 3 కుమారులు, అబీషై, యోవాబు, ఆసాహేలు. ఈ 2 సహోదరులు ఎక్కడి నుంచి వచ్చారు దావీదుకి? ఇది ప్రశ్న కదా. దీని సమాధానం ఏంటి? దావీదు తల్లికి, బాగా వినండి, దావీదు తల్లికి మొదటి భర్త నాహోషు ద్వారా 2 కుమార్తెలు అని చరిత్రకారులు వ్రాశారు. సెరూయా అక్కగా దావీదును ఎంతగానో ప్రేమించింది. ఈమె మంచి ప్రేమికురాలు. ఈ ప్రేమంతా ఈమె ఎవరి మీద చూపిస్తుంది? తన తమ్ముని మీదే చూపిస్తుంది. అంటే ఆమెలో ఉన్న ఆశ ఏంటి? తన తమ్ముడు తప్పకుండా రాజు అవుతాడని అనుకునేది. ఆ రాజును కాపాడడానికి తన 3 కుమారులను సిద్ధపరిచింది, సైన్యంలో చేర్పించింది. ఈ సైన్యంలో ఇక్కడ దావీదుకి బలాఢ్యులైన 30 మంది ఉన్నారు. వారు దావీదుకి మరి యుద్ధ సమయంలో ఎంతగానో సహాయం చేసేవారుగా ఉన్నారు. అలా ఉన్నటువంటి 30 మందిలో మొదటివాడు యోవాబు, సెరూయా కుమారుడు. మొదటివాడు యోవాబు. యోవాబు అనగా యెహోవాయే నా తండ్రి అని అర్థం. అబీషై అనగా బహుమానాన్ని మించినవాడు.
బహుమానాన్ని మించిన వాడు అంటే అర్థం ఏంటి? ఇంకంతకు మించిన బహుమానం దావీదుకు దొరకదు. అసహేలనగా దేవుడే చేశాడని అర్థం. సెరూయా తన కుమారులను యుద్ధ వీరులుగాను, పరాక్రమశాలులుగాను, భయభక్తుల కలవారిగాను, అంతేకాకుండా రాజభక్తి, దేశభక్తి కలవారిగాను పెంచింది. వీరు ముగ్గురు దావీదుకు అంగరక్షకులుగా ఉండేవారు, కుడి ఎడమలుగా ఉండేవారు. దావీదుకు అక్క తన కోసం పడుతున్న ప్రయాసం మొత్తం తెలుసు. అక్క ఏం చేస్తుంది, అక్క తన కోసం ఎంత కష్టపడుతుంది, తన కోసమే తన ముగ్గురు బిడ్డలను ఎలా పెంచుతుంది, తన మేనల్లులు ఎలా పెరుగుతూ ఉన్నారు అనేది దావీదుకు తెలుస్తూ ఉంది. ఆ ప్రయాసం మొత్తం దావీదుకు అర్థమవుతూ ఉంది. అందుకే తను రాసిన కీర్తనలో 144వ అధ్యాయం 12వ వచనంలో ఏమి రాస్తున్నాడు? మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని తన మేనల్లుళ్ళ గురించి, మా కుమార్తెలు నగరుగై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని సెరూయా గురించి వ్రాస్తాడేమో, వీరి కోసమే ఆ మాటలు రాస్తాడేమో. అయితే ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సెరూయా భర్త, ఈయన ఏం చేస్తుండేవాడు మరి? ఆయన సెరూయాతో అంటూ ఉండేవాడు, నువ్వు ఎప్పుడు నీ తమ్ముళ్ళ గురించి, నీ తమ్ముని గురించి ఆలోచిస్తావా? నీ తమ్ముడే రాజు కావాలి, నీ తమ్ముడే చక్రవర్తి కావాలి, నీ తమ్ముడే గొప్పవాడు కావాలి, నీ తమ్ముడే యుద్ధంలో గెలవాలి అని ఇలా నీ తమ్ముని గురించి ఆలోచిస్తావా? నా గురించి ఆలోచించవా? నేను పట్టనా నీకు అని చెప్పి వారిద్దరి మధ్య ఎంత ఘర్షణ జరిగిందో, వారిద్దరు ఎంత కొట్లాడుకున్నారో, మరి ఆయన సెరూయాని ఎంతగా బాధ పెట్టాడో. అయితే ఆమె తన భర్తను సైతం వదులుకోవడానికి సిద్ధపడింది. ఎందుకు? తన తమ్ముని ఎక్కువగా ప్రేమించింది, తన భర్తను వదులుకుంది. తన ముగ్గురు కుమారులు మరి దావీదుకు యుద్ధ సమయంలో సహాయం చేస్తూ, తన ముగ్గురు కుమారులు ఏమైపోయినా సరే తన తమ్ముడు మాత్రం గొప్పవాడు కావాలనేటటువంటి ఆశ, ఆ ప్రేమ ఆమె మనసులో బాగా నిండిపోయి ఉన్నది. ఈమె ప్రార్థనాపరురాలు. ఈమె బాగా ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థనలో కూడా దావీదు గురించే ప్రార్థన చేస్తూ ఉండేది. దావీదు గొప్పవాడు కావాలనే ప్రార్థన చేస్తూ ఉండేది. దావీదు రాజు కావాలనే ప్రార్థన చేస్తూ ఉండేది. రాజు అయ్యాక, ఆ రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి అపజయాలు లేకుండా అన్ని విజయాలే కావాలని ఆమె కోరుకుంటూ ఉండేది. దావీదు సౌలు చేత తరంబడుతూ ఉన్నాడు, అవమానాలకి గురవుతూ ఉన్నాడు, మరి ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉన్నాడు. గొల్యాతును సంహరించే విషయంలో యుద్ధాలకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఇలా ప్రతి విషయంలో తమ్ముని కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేది. తల్లి ప్రార్థనను గమనించిన కుమారులు ముగ్గురు దేవుని పట్ల భయభక్తులు పెంచుకొని రాజైన దావీదుకు అంగరక్షకులుగా మారారు. ఈమె విజ్ఞాపన పరురాలు. ఒక ప్రార్థనే కాదు, ఈమె విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తూ ఉండేది. గొప్ప జనాంగమైన ఇశ్రాయేలీల కొరకు, పరిపాలన చేస్తున్న దావీదు కొరకు, తన తమ్మునికి కావలసిన జ్ఞానం, ధైర్యం కొరకు దేవుని దగ్గర కన్నీటితో మొర్రపెట్టి విజ్ఞాపన ప్రార్థన చేసేది. ఈమె దేశభక్తురాలు. తల్లిలో ఉన్న దేశభక్తి, ఇశ్రాయేలు జనాంగంపై తల్లి చూపించే ఆ ఉన్నతమైన ప్రేమ ఆ ముగ్గురు బిడ్డలను బాగా ప్రభావితం చేసింది. అమ్మ ఎప్పుడు చూసినా రాజు గురించి, రాజరికం గురించి, మరి దేశం గురించి ఆమె మాట్లాడడం, ప్రార్థన చేయటం, దేవుని దగ్గర మొరపెట్టడం, ఇదంతా కూడా పిల్లలు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మనసులో మరి తల్లి పట్ల ఒక గొప్ప ఆలోచన ఉన్నది, గొప్ప అవగాహన ఉన్నది. తన తల్లి ఎంతో ఉన్నతమైనది అనేటటువంటి ఒక గుర్తింపుని వారు, ఆ బిడ్డలు తమ తల్లి పట్ల పెంచుకున్నారు. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషై 300 మందిని హతం చేసి వారి మీద తన ఈటెను ఆడించాడు. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 13
19 నుంచి 23 వచనాల్లో అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందుకు ఈటె అతని వెనుకకు వచ్చిన గనుక ఆసాహేలు చనిపోయాడు. ఈ విధంగా 3 కుమారులు దావీదుకు యుద్ధాల్లో సహాయం చేసి తమ ప్రాణాలను అర్పించారు. సెరూయా తమ్ముని కోసం, కేవలం తన తమ్ముని కోసం తన 3 పిల్లలను రాజభక్తి గలవారిగా, దేశభక్తి గలవారిగా, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారిగా పెంచింది. ఏ అక్క అయినా ఇలా చేస్తుందా? ఏ తల్లి అయినా తమ్ముని కోసం కుమారులను పోగొట్టుకుంటుందా? ఏ భార్య అయినా తన భర్తను సైతం వదులుకోగలదా? అంత త్యాగశీలి, గొప్ప వీరవనిత, స్త్రీలకి మణిమాణిక్యం. చూసారా? ఆమె తమ్ముని ప్రేమించింది, తమ్ముని కొరకు ప్రార్థన చేసింది, కన్నీటితో విజ్ఞాపన చేసింది, తన 3 బిడ్డలను సైన్యంలో చేర్పించి దావీదుకు యుద్ధాల్లో సహాయంగా కుడి ఎడమలుగా ఉంచింది. ఎంత గొప్ప తల్లి! ముగింపు, సెరూయా లాంటి స్త్రీలు ఎక్కడైనా ఉంటారా? ఉండవచ్చు. క్రీస్తు పూర్వం ఆనాటి వాతావరణం, ఆ పరిస్థితులు, ఆ రాజకీయ యుద్ధాలు, జయాపజయాలు, వీటన్నింటినీ ఆకళింపు చేసుకుని ప్రార్థనతో, రాజభక్తితో, దేశభక్తితో తన పిల్లలను పెంచి తమ్ముని కోసం వారి ప్రాణాలను సైతం, తన 3 బిడ్డల ప్రాణాలు సైతం అంకితం చేసిన అమ్మగా, అక్కగా రాణించిన ఆమెకు మనమందరం ఒక సెల్యూట్ కొడదామా? దేవునికి స్తోత్రం. మరి సెరూయా లాంటి అక్కలు ఇంకా ఎంతమంది ఉన్నారు? మనకు తెలుసు, మిర్యాం ఒక అక్క మోషేని కాపలా కాసింది. మోషే బ్రతకటానికి కాపు కాసింది. మోషే పెరిగి పెద్దవాడవటానికి అక్క ఎంతగా సహాయం చేసింది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న స్త్రీలని మనం జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. మీకందరికీ నా నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.